5 సెంట్ల స్థలం ఇచ్చినారు. ఈరోజు అక్కడ ప్రజలు జీవనం చేస్తున్నారు. కోట్ల రూపాయలు, లక్షల రూపాయల ఆస్తుల విలువ పెరిగింది. అట్లాంటి కార్యక్రమాలు చేయబోయా నువ్వు డబ్బు సంపాదించుకునేదానికి, నీ అనుచరులు అవినీతికి పాల్పడి డబ్బులు సంపాదించుకునేదానికి చేయొద్దని చెప్పేసి మేము మాట్లాడినాము. అది తప్ప మాది. దానికి సమాధానం చెప్పకుండా నువ్వు ఏదో డొక్కతిరుడు మాటలు మాట్లాడితే అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ట్రేడింగ్ జరిగిందని అక్కడేమో నిరూపించలేదు, కానీ మేము ఇక్కడ నిరూపిస్తున్నాం. బేతచెర్లలో జగనన్న స్మార్ట్ కాలనీలో 1 ఎకరాకు 60 లక్షలు గవర్నమెంట్తో ఈయన అనుచరులు తీసుకున్నారు. రైతులకు ఎంత ఇచ్చినారంటే 8 లక్షలు 10 లక్షల రూపాయలు. ఇది 10 కోట్ల రూపాయల ఫ్రాడ్. 14 ఎకరాలు. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు జగన్ రాజారెడ్డి గారు? లేదంటే రాజారెడ్డి తరఫున రాజారెడ్డి మీద ఈగ వాళ్తే ఇక్కడ ఉన్న నాయకులు మరి అది రోకల్ బండ తీసుకొని కొడుతున్నారు కదా, మరి వాళ్ళని అడుగుతున్నాం, మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే ఇది మీరు చేసిన అభివృద్ధి, దీన్నే గొప్పగా చెప్తున్నారా మీరు? ఇదే బుగ్గన వంశం చరిత్ర అని చెప్తారా? బుగ్గన వంశానికి మచ్చలేదని చెప్తారా? డోన్లో కోట్లకి వాళ్ళు ఏం చేయలేదని చెప్తారా? ఎంత బ్లఫ్గా మాట్లాడుతున్నారు మీరు. ఇక్కడ అంటే 2500 కోట్ల రూపాయల పనులు అభివృద్ధి జరిగినట్టు. ఇదేమో అర్థం కాలేదు. 2500 కోట్లు అంటే ఒక హాస్పిటల్ చూపిస్తావా? హాస్పిటల్, లేదంటే ఒక మున్సిపాలిటీ భవనం, లేదంటే ఒక రోడ్డు, దీనినే చెప్పించి 2500 కోట్లు అని చెప్తావా? అంటే చెవులు పూలు పెడతావా డోమ్ నియోజకవర్గ ప్రజలు? దీన్ని నమ్మాలా మేము? అంటే 5 సంవత్సరాల్లో ఇక్కడ జరిగిన ప్రతి చిన్న మామూలుగా యాజిటీస్గా ప్రభుత్వంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా అది ఏ ప్రభుత్వంలోనే ఏ నాయకుడున్నా జరిగే కార్యక్రమాలే. వాటన్నింటి బడ్జెట్ కలిపి నువ్వు రాజారెడ్డి చేసినాడని చెప్తావా? ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇవన్నీ మీరు తప్పు చేసినారు కాబట్టే కదా మిమ్మల్ని సాగనంచినది, మిమ్మల్ని ఓడించినది. మీరేదో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి మేము నిజాయితీవంతులము, మేము అభివృద్ధి చేసినాము, డోన్కు మేమే గుడ్డు పోసి పేరు పెట్టినాము, మా నుంచే డోన్ అభివృద్ధి అయిందని మీరు ఎంతో గొప్పలు చెప్పుకున్నా మిమ్మల్ని ఓడించినది ప్రజలు అమాయకులు కాదు. ప్రజలు అమాయకులు అనుకొని మీరేవో చెప్పినా ప్రజలు నమ్మలేదు కాబట్టి ఓడించినారు. ఓడించిన తర్వాత మేము డెవలప్మెంట్ చేస్తున్నాము. ఈరోజు మీరు చెప్తున్నారు చెరువులు మీరేం చేసినారు? ఆలంకొండ దగ్గర ఆ కొండకి ఎక్కించి అక్కడ ట్యాంక్ కట్టి స్లంప్ కట్టి పైప్ లైన్ వేసి అదంతా కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే దాదాపు 60% పనులు జరిగినాయి. ఇప్పుడు 10 నెలల్లోనే మేము 10 నెలల్లో 60% పనులు చేస్తే నువ్వు 5 సంవత్సరాలు 2019లో నువ్వు అధికారం ఇచ్చింది, నువ్వు మంత్రి అయినావు. 37 చెరువులు డోన్ నియోజకవర్గంలో నింపేదానికి తెలుగుదేశం ప్రభుత్వంలో ప్లాన్ చేసినాం మేము. 37 చెరువులకు నీళ్ళు ఇవ్వాలి పేపల మండలం, డోన్ మండలంలో. మరి నువ్వు 5 సంవత్సరాలు నువ్వు వాటిని నింపలే. ఇది నీకేం చిత్తశుద్ధింది నీ పార్టీ నాయకుడికి రాజారెడ్డికి అని మేము అడుగుతున్నాం. రైతుల పట్ల నీకు రైతుల గురించి మాట్లాడే నైతికత ఉందా? నువ్వు 5 సంవత్సరాలు నువ్వు ఎందుకు నింపలేకపోయినావు? లాస్ట్లో హడావుడికి చేసి పైప్ లైన్ కూడా వేయకుండా ముఖ్యమంత్రిని తీసుకొచ్చి స్విచ్ ఆన్ చేసి నేను చెరువులు నింపుతున్నానని చెప్తే ఎవరు నమ్ముతాడు? నువ్వు నింపదాన్ని చెరువులు. తర్వాత మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు డోన్ మండలం, పేపల మండలంలో 37 చెరువులకు నీళ్లు నింపిన ఘనత, ఆ పేరు ఈ ప్రభుత్వంలో జరిగింది. దీనికి కావాల్సింటే మీకు అన్ని సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. ఒక్క చెరువు కూడా వాళ్ళ ప్రభుత్వంలో నింపలేదు. ఆ రోజు ఊక వచ్చి ప్రజలను, రైతులను మోసం చేసి ఆయన స్విచ్ ఆన్ చేసిపోయినారు తప్ప ఎక్కడ కూడా పైప్ లైన్ కూడా వేయలేదు. అసలు ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మేము తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆ రోజు చేసినది. మరి దీని గురించి నువ్వు ఎట్లా చెప్తావా? ఇది అంతర్నివారణ నుంచి రైతులకు, ఈ కరువు ప్రాంత రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన, కే కృష్ణమూర్తి గారు తెచ్చిన కార్యక్రమం ఇది. 200 మరి ఈ నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పేద ప్రజలు ఆదుకున్నాడు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద. బీద వాళ్ళకు ఆపద అక్కర వస్తే, వాళ్ళ ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్లో చూపించుకోలేని వాళ్ళకు 1 రూపాయి ఖర్చు కాకుండా మీరు చాలా దిగజారిన వాళ్ళు. మీరు మీ పైన ఆడవాళ్లను అటాచ్ చేసిన కేసులు మీ పైన ఉన్నాయి. మీరు చూసుకోండి. అవుతుంది గురువింద కింద నలుపు మీరు మాట్లాడతారా? మీకు మరి సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో మీ పాత్ర ఉంది. మీలాగా మేము అధికారం ఉందని ఇసుక దొరుకుని బతకలే, సంపాదించుకోలే.
ఇప్పుడు మేము ఉన్నాము, ఏమైనా ఇసుక వ్యాపారం చేస్తున్నామా, ఇక్కడ ఎవరైనా ఉన్నాము, లేకపోతే ఇంకా మట్కా వ్యాపారం చేస్తున్నామా? మీ అందరి చరిత్ర అదే. మీరు వైసీపీలో ఉన్నప్పుడు ఇసుక వ్యాపారం చేసిన వాళ్ళు మీరే, మట్కా కంపెనీలు నడిపిన వాళ్ళు మీరే, లిక్కర్ వ్యాపారం చేసిన వాళ్ళు మీరే, గంజాయి అమ్మిన వాళ్ళు మీరు. మరి మీరు మళ్ళీ ఈరోజు సూర్యప్రకాష్ రెడ్డి గారిని, కోట్ల సుజాతమ్మ గారిని మాట్లాడతారంటే ఆకాశం మీద ఉమ్మేకులు తెచ్చే కార్యక్రమం చేసినాడు. అన్నీ చేస్తున్నాం. మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేసినాడో వాటన్నిటిని ఒక్కొక్కటిగా మేము పూర్తి చేస్తున్నాము. మీరెవ్వరూ ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరం లే. మీరు గుంతకట్టు నక్కల్లా కాసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు అధికారం ప్రాప్తించదు. అధికారంలో మీరు ఆమడ దూరం ఉండాల్సిందే. మీరు తప్పనిసరిగా జైలుకు పోవాల్సిందే అని ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళని మేము హెచ్చరిస్తున్నాం.